Hello students, myself Nagavardhan Reddy. I am working as a teaching assistant in Muneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering in Kadari. Now, I am taking a lecture in the tractor systems operation and maintenance. Now, in this third lecture regarding the functional systems of a tractor. Okay, these functional systems of a tractor, general functional systems of a tractor అంటే మనకి కూలింగ్ సిస్టమ్ అండ్ lubrication system, fuel supply system, hydraulic system, and electrical system, and power transmission system, and brake system. These are the functional systems of a tractor. Okay, if these systems are not properly working, then the tractor will not work efficiently. So these are very very important components, important functions in the tractor. Now first కూలింగ్ సిస్టమ్ అంటే మనకి జనరల్గా కూలింగ్ సిస్టమ్ అంటే మనం కూలింగ్ చేసేదాన్నే ఇంజన్ని కూలింగ్ చేసేదాన్నే మనము కూలింగ్ సిస్టమ్ అని పిలుస్తామన్నమాట. ఓకే, ఇంజన్ని కూల్ చేయడం అంటే వెన్ ద ఇంజన్ ఈజ్ రన్నింగ్ హాట్, ఇంజన్ అనేది ఆ టెంపరేచర్స్ ఎప్పుడైతే మనకి ఇంజన్లో ఫైరింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చాలా హెవీ టెంపరేచర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ టెంపరేచర్స్ అన్నీ డెవలప్ అయినప్పుడు ఇంజన్ అనేది చాలా హాట్ అయిపోతుంది. సో అలా హాట్ కాకుండా మళ్ళీ ఆ ఇంజన్ని కూల్ చేసే దానికోసం ఈ యొక్క కూలింగ్ సిస్టమ్ అనేది వాడతాం అన్నమాట. ఇఫ్ దిస్ కూలింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ ఎఫిషియెంట్లీ, దెన్ ద ట్రాక్టర్ ఇంజన్ విల్ బీ సీజ్డ్ అనమాట. ఓకే, ట్రాక్టర్ ఇంజన్ అనేది సీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకోసమే మనం కూలింగ్ సిస్టమ్ అనేది వాడతామన్నమాట. అండ్ దెన్ జనరల్ ప్రికాషన్స్ ఏవైతే ఫాలో అవుతామో కూలింగ్ సిస్టంలో అవి ఇప్పుడు చూద్దామన్నమాట. ఓకే, జనరల్గా ఫస్ట్ వన్ కూలింగ్ సిస్టంలో ట్రాక్టర్ అనేది ఎప్పుడు ట్రాక్టర్ కూలింగ్ సిస్టంలో ఓకే మనము రేడియేటర్ ఉంటుంది కూలింగ్ సిస్టంలో. ఆ రేడియేటర్లో వాటర్ అనేది ఎప్పటికీ ఫుల్గా ఉండాలన్నమాట. ఓకే, వాటర్ అండ్ విత్ కూలెంట్ ఆయిల్, ఈ రెండు కాంబినేషన్తో మనకి ఆ యొక్క రేడియేటర్ని అనేది ఫిల్ చేస్తామన్నమాట. సో అండ్ దెన్ ఈ యొక్క రేడియేటర్ ఏదైతే ఉందో ఆ రేడియేటర్ క్యాప్ని మనము ఎప్పుడైతే ఇంజన్ వేడిగా ఉందో అలాంటప్పుడు మనము ఆ రేడియేటర్ క్యాప్ని అనేది ఓపెన్ చేయకూడదు అనమాట. ఎప్పుడైతే మనము అలా రేడియేటర్ క్యాప్ అనేది ఇంజన్ వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది ఎవాపరేటెడ్ ఫామ్లో ఉంటాయి. అలాంటప్పుడు మనకి దాని యొక్క స్ట్రీమ్ అనేది పైకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలా పైకి వస్తే మనకి తీసినప్పుడు మన క్యాప్ తీసేటప్పుడు మన చేతులకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకోసమే మనము ఆ రేడియేటర్ యొక్క క్యాప్ అనేది మనం ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయకూడదు. ఓకే, ఎప్పుడైతే ఇంజన్ కూల్డ్గా ఉందో అప్పుడే మనము రేడియేటర్ క్యాప్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో మనం ఎప్పుడైతే ఫిల్ చేస్తామో వాటర్, ఆ ఫిల్లింగ్ వాటర్ అనేది చాలా క్లీన్ వాటర్ అనేది ఉండాలన్నమాట. ఓకే, దాంట్లో డస్ట్ ఇలాంటివి ఏమీ లేకుండా మనకి క్లీన్ వాటర్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాన్ యొక్క లూబ్రికేషన్. మనకి రేడియేటర్ని కూల్ చేసేదానికి మనకు ఒక ఫ్యాన్ అనేవి ఉంటుందన్నమాట. ఓకే, రేడియేటర్ ఫ్యాన్ మనకి కాంపోనెంట్స్లో చూపించాం. ఓకే, ఆ రేడియేటర్ ఫ్యాన్ అనేది మనకి రేడియేటర్ ఫ్యాన్ రన్ కావడానికి బేరింగ్ అనేది ఉంటుంది. ఆ బేరింగ్ అనేది ఎప్పుడు మనము లూబ్రికేషన్ అనేది చేయకూడదు అనమాట. ఓకే, అలా లూబ్రికేషన్ చేస్తే మనకి ఎఫిషియెంట్గా ఆ ఫ్యాన్ అనేది రన్ కాదు. సో మనకి అందుకోసమే మనం ఆ ఫ్యాన్ని ఎక్కువ లూబ్రికేట్ అనేది చేయమన్నమాట. సో తర్వాత దిస్ ఈజ్ జనరల్ ప్రికాషన్స్ వీ షుడ్ ఫాలో ఇన్ ద కూలింగ్ సిస్టమ్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఎప్పుడు ఫుల్గా వాటర్ అనేది మెయింటైన్ చేయాలా. అండ్ రేడియేటర్ క్యాప్ అనేది ఎప్పుడు ఇంజన్ హాట్ కండిషన్లో ఉన్నప్పుడు ఓపెన్ చేయకూడదు. ఎప్పుడైతే వాటర్ ఫిల్ చేస్తామో ఆ వాటర్ అనేది బాగా మంచి నీళ్ళు అయి ఉండాలా, క్లీన్ వాటర్ అయి ఉండాలా. అండ్ తర్వాత ఆ రేడియేటర్ ఫ్యాన్ యొక్క బేరింగ్స్ అనేవి మనము లూబ్రికేషన్ అనేది చేయకూడదు అనమాట. ఓకే, అండ్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి లూబ్రికేషన్ సిస్టమ్ అనేది జనరల్గా మనం కూలింగ్ సిస్టమ్
అనేది ఇంజన్‌ని కూల్ చేస్తా ఉంటుందనమాట. ఓకే. ఎక్స్‌టర్నల్ పార్ట్స్‌ని మనకి కూల్ చేస్తా ఉంటుందనమాట. అండ్ ఇక్కడ లూబ్రికేషన్ సిస్టమ్ చూసుకుంటే మనకి ఇంజన్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్‌ని లూబ్రికేట్ చేస్తా ఉంటుందనమాట. ఇంజన్ యొక్క ఇంటర్నల్ పార్ట్స్‌ని మనకి లూబ్రికేట్ చేస్తా ఉంటుంది. ఓకే. ఈ యొక్క లూబ్రికేషన్ అనేది సరిగ్గా పనిచేయకపోతే మనకి ఎక్కువ ఆహ్, ఆ యొక్క లోపల ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ ఇంజన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అరిగిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. సో, అవన్నీ అరిగిపోకుండా ఉండడం కోసం మనకు సిలిండర్లు అయితేనేమి, పిస్టన్లు అయితేనేమి, రింగ్స్ అయితేనేమి, ఇవన్నీ అరిగిపోకుండా ఉండడం కోసం మనకి లూబ్రికేషన్ అనేది వాడతామన్నమాట. ఓకే. లూబ్రికేషన్ సిస్టమ్ అనేది వాడతామన్నమాట. ఆ లూబ్రికేషన్ సిస్టమ్ మనము ఏదైతే జనరల్ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలో ఈ యొక్క పాయింట్స్లో ఉన్నాయన్నమాట. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎప్పుడు క్లీన్ ఆయిల్ని ప్రిస్క్రైబ్డ్ ప్రాపర్ గ్రేడ్ ఆఫ్ ఆయిల్ని మనము దాంట్లో ఫిల్ చేయాలన్నమాట. లూబ్రికేషన్ సిస్టంలో మనకి ఆ లూబ్రికేషన్ ఆయిల్కి మనకి వాళ్ళు ఏదైతే గ్రేడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్ని మాత్రమే మనము జనరల్గా ఫిల్ చేయాలన్నమాట. జనరల్గా ఇక్కడ చూసుకుంటే చాలా గ్రేడ్స్ ఆఫ్ ఆయిల్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి SAE 20W40. 20W40 ఈ ఆయిల్ని మనము జనరల్గా ఈ యొక్క లూబ్రికేషన్ సిస్టంలో మనము ఫిల్ చేస్తామన్నమాట. SAE అంటే సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే. SAE 20W40 అనే ఆయిల్ని మనము ఈ యొక్క లూబ్రికేషన్ సిస్టంలో మనము పోసామన్నమాట. అండ్ దెన్ తర్వాత ఇక్కడ లూబ్రికేషన్ సిస్టమ్ మనం ఎప్పుడైతే ఆయిల్ దాంట్లో నుంచి డ్రైన్ చేస్తామో ఆ డ్రైన్ చేసే ఆయిల్ అనేది మనకి ఎప్పుడైతే ఇంజన్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క లూబ్రికేషన్ ఆయిల్ అనేది డ్రైన్ చేయాలన్నమాట, తీసేయాలన్నమాట. ఓకే. ఆ ఆయిల్ని దట్ మీన్స్ ఎప్పుడైతే మనం ఆయిల్ చేంజ్ చేస్తూ ఉంటాం చూసారా. ఓకే. ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంజన్ హాట్లో ఉన్నప్పుడు ఆ యొక్క ఆయిల్ అనేది లోపల క్రాంకేస్లో ఉన్న ఆయిల్ అనేది డ్రైన్ చేయాలన్నమాట. సో అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనము ఆయిల్ లెవెల్ అనేది చెక్ చేయకూడదు అనమాట. ఇక్కడ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకునే దానికి ఒక డిప్స్టిక్ అనేది మనకి ప్రొవైడ్ చేసి ఉంటారు. ఓకే. ఆ డిప్స్టిక్ ద్వారా మనం ఆయిల్ లెవెల్ అనేది చెక్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఆ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైతే మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఖచ్చితంగా ఇంజన్ అనేది స్టాపింగ్ కండిషన్లో ఉండాలన్నమాట. ఇంజన్ అనేది రన్నింగ్ కండిషన్లో ఉండకూడదు. రన్నింగ్ కండిషన్లో ఉంటే ఏమవుతుందంటే ఆ డిప్స్టిక్ మనం ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అలా బయటికి రాకుండా ఉండడం కోసం మనము ఇంజన్ స్టాపింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ యొక్క లూబ్రికేషన్ ఆయిల్ యొక్క లెవెల్ని చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ దాని తర్వాత ఈ యొక్క లూబ్రికేషన్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, లూబ్రికేట్ చేయాల్సిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ని మనం ఎప్పుడు కాటన్ వేస్ట్ ద్వారా క్లీన్ చేయకూడదు అనమాట. ఓకే. ఎప్పుడు ఈ యొక్క ఆయిల్ని కూడా, లూబ్రికేషన్ ఆయిల్ని కూడా ఫిల్టర్ చేసేదానికి ఆయిల్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. ఆ ఆయిల్ ఫిల్టర్స్ అనేవి మెటల్ కాంపోనెంట్స్తో తయారై ఉంటాయి. అవన్నీ కూడా మనము ఆ యొక్క ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఆ ఫిల్టర్స్ అన్నీ తీస్తామన్నమాట. ఆ ఫిల్టర్స్ అన్నీ తీసి కూడా మనము వాటిని అన్నింటినీ డీజిల్తో లేదా పెట్రోల్తో మనకి క్లీన్ చేస్తామన్నమాట విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్. మనం కాటన్ వేస్ట్ యూస్ చేయకుండా బ్రష్ ద్వారా మనకి ఈ యొక్క కాంపోనెంట్స్ని, ఫిల్టర్స్ని మనము క్లీన్ చేయాలన్నమాట. ఓకే. డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ, ఓకే, వేరే దాంతో వాటర్తో ఇలాంటి వాటితో మనము క్లీన్ చేయకూడదు అనమాట. ఓకే. ఫస్ట్ మళ్ళీ చూడండి ఒకసారి. లూబ్రికేషన్ సిస్టంలో మనకి జనరల్ ప్రికాషన్స్ ఏవైతే ఫాలో అవుతున్నామో అవన్నీ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి ప్రాపర్ గ్రేడ్ ఆఫ్ ఆయిల్, క్లీన్ ఆయిల్. వాళ్ళు ఏదైతే ఇంజన్ తయారు చేసేటప్పుడు వాళ్ళు ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటారనమాట, ఈ ఆయిల్ని వాడాలి అని. ఓకే. అలాంటి గ్రేడ్ ఆయిల్ని మాత్రమే మనం దాంట్లో వాడాలన్నమాట. ఇన్ జనరల్ మనకి SAE 20W40 అనే ఆయిల్ని ఇక్కడ లూబ్రికేషన్ సిస్టంలో వాడతామన్నమాట. అండ్ దాని తర్వాత ఇంజన్లో ఉన్న ఆయిల్ని ఫ్లషింగ్ చేసే దానికోసం ఫ్లషింగ్ ఆయిల్ని యూజ్ చేస్తాం. అండ్ దెన్ తర్వాత ఆ ఇంజన్ యొక్క ఆయిల్ని డ్రైన్ చేసేటప్పుడు ఎప్పుడు ఇంజన్ అనేది హాట్ కండిషన్లో ఉన్నప్పుడే మనం డ్రైన్ చేస్తాం.
లేదంటే ఏమవుతుందంటే అక్కడ ఆయిల్ అనేది చిక్కగా అయిపోయి మొత్తం అనేది బయటికి రాదనమాట. సో అందుకోసం మనం ఇంజన్ హాట్ కండిషన్లో ఉన్నప్పుడే క్రాంక్ కేస్లో నుంచి ఆయిల్ని డ్రైన్ చేస్తాం. అండ్ దెన్ తర్వాత ఆయిల్ లెవెల్ అనేది ఎప్పుడు మనము ట్రాక్టర్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనకి చెక్ చేయకూడదు అనమాట. అండ్ దెన్ తర్వాత ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కాటన్ వేస్ట్ మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు ఈ కాంపోనెంట్స్ని క్లీన్ చేసే దానికోసం. అండ్ ఈ యొక్క ఫిల్టర్స్ని పెట్రోల్తో లేదా డీజిల్తో క్లీన్ చేయాలి విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద జనరల్ ప్రికాషన్స్ వి షుడ్ ఫాలో ఇన్ ద లూబ్రికేషన్ సిస్టమ్ అనమాట. ఓకే, అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్ క్లీనర్ సిస్టమ్. ఓకే, ఎయిర్ క్లీనర్ సిస్టమ్ మనకి ఎయిర్ క్లీనర్ అంటే మనకి జనరల్గా ట్రాక్టర్లో ఒక ఎయిర్ క్లీనర్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారనమాట. ఓకే, ఆ ఎయిర్ క్లీనర్ ఏంటంటే హ్యూమన్ బాడీలో నోస్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా ఆ ఎయిర్ క్లీనర్ అనేది ట్రాక్టర్లో పనిచేస్తుంది అనమాట. ఓకే, హ్యూమన్ బాడీలో మన ముక్కులు ఎలా పనిచేస్తాయో అలానే ట్రాక్టర్కి ఆ ఎయిర్ క్లీనర్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. ఆ ఎయిర్ క్లీనర్ ద్వారా ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఉన్న ఆ ఎయిర్ని లోపలికి తీసుకుంటూ ఉంటుంది. ఓకే, ఎయిర్ క్లీనర్ లోపలికి తీసుకొని అక్కడ ఫిల్టర్స్ ద్వారా ఆయిల్ ఫిల్టర్ ద్వారా మనకి అదనేది ఫిల్టరేషన్ అనేది ఎయిర్ని ఫిల్టర్ చేసి లోపలికి పంపిస్తుంటుంది అనమాట, ఇంజన్ లోపలికి పంపిస్తుంటుంది అనమాట. ఓకే, మనకి ఇంజన్లో ఫస్ట్ 4 స్ట్రోక్స్ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ 4 స్ట్రోక్స్లో మనకి ఇంటేక్లో మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. సో ఆ ఎయిర్ అనేది లోపలికి ఏ దాని ద్వారా వెళ్తుందంటే ఈ యొక్క ఎయిర్ క్లీనర్ సిస్టమ్ ద్వారానే మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. సో అలా ఎయిర్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నీట్ క్లీన్ ఎయిర్ అనేది మనకి లోపలికి వెళ్ళాలన్నమాట. ఓకే, అలా లోపలికి వెళ్ళాలంటే ఈ యొక్క ఎయిర్ క్లీనర్ అనేది మనం ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈ యొక్క ఎయిర్ క్లీనర్ క్యాప్ను కూడా ఆయిల్ క్యాప్ను కూడా మనం ఎప్పుడు కూడా ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా మనం ఓపెన్ చేయకూడదు అనమాట. ఇంజన్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఎయిర్ క్లీనర్ క్యాప్ అనేది మనము ఓపెన్ చేయకూడదు అనమాట. అండ్ ఆల్సో ఈ యొక్క ఆయిల్ ఫిల్టర్స్ ఉంటాయి లోపల. ఓకే, ఆ ఆయిల్ ఫిల్టర్లో కూడా మనము ఎప్పుడు క్లీన్ ఆయిల్నే మనము రీఫిల్ చేయాలన్నమాట. ఓకే, పాత ఆయిల్ని డ్రైన్ చేసేసి కొత్త ఆయిల్ ఏదైతే వేస్తామో అది క్లీన్ ఆయిల్ని మనం రీఫిల్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్ ఏదైతే ఉంటాయో కొన్ని డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. అవి ఓన్లీ అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనం కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా మనకి జనరల్గా ట్రాక్టర్ టైర్స్ కానీ లేదంటే బైక్ టైర్స్ కానీ ఎయిర్ ఏదైతే పడతారో ఆ ఎయిర్ కంప్రెసర్స్ ద్వారా మనకి ఈ యొక్క ఎయిర్ ఫిల్టర్స్ అనేవి క్లీన్ చేస్తామన్నమాట. ఇన్ ఎప్పుడు ఈ యొక్క కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా క్లీన్ చేస్తామంటే అది డ్రై టైప్ ఫిల్టర్ అయింటే మనము ఈ యొక్క ఎయిర్ కంప్రెసర్ ద్వారా మనం క్లీన్ చేస్తామన్నమాట. ఓకే, అండ్ ఆయిల్ బాత్ టైప్లో అయితే మనం ఆయిల్ని చేంజ్ చేస్తామన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్యూయల్ సప్లై సిస్టమ్. ఓకే, ఫ్యూయల్ సప్లై సిస్టమ్. ఓకే, ఫ్యూయల్ సప్లై సిస్టంలో మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్లో మనం ఏ ఫ్యూయల్ వాడాలనో వాళ్ళు ముందే చెప్తారనమాట. ఇట్స్ డీజిల్ ఇంజన్ ఆర్ పెట్రోల్ ఇంజన్ ఆర్ కిరోసిన్ ఇంజన్ ఇలా చెప్తారు. సో అలా వాళ్ళు ఏదైతే చెప్తారో అదే ఆయిల్ని అదే ఫ్యూయల్ అనేది మనము దాంట్లో వేయాలన్నమాట. ఓకే, ఫ్యూయల్ చూస్తే మనకి డీజిల్ అనుకోండి, డీజిల్ ఒకటే మంచి గ్రేడ్ డీజిల్ని మనము దాంట్లో ఫ్యూయల్గా మనం వేసామన్నమాట. ఓకే, అండ్ ఆ యొక్క ఫ్యూయల్ని ఫిల్టరేషన్ చేసే దానికోసం మళ్ళీ ఫ్యూయల్ ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. ఫ్యూయల్ ఫిల్టర్స్లో మనకి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ ఫిల్టర్స్ ఉంటాయి, చెప్పాము ఆల్రెడీ ఫ్యూయల్ సప్లై సిస్టంలో. ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రైమరీ ఫ్యూయల్ ఫిల్టర్స్ అండ్ సెకండరీ ఫ్యూయల్ ఫిల్టర్స్ రెండు ఉంటాయి, ప్రైమరీ అండ్ సెకండరీ. ఓకే, ఈ రెండు ఫ్యూయల్ ఫిల్టర్స్ అనేవి మనము యూస్ చేస్తామన్నమాట ఫ్యూయల్ని ఫిల్టరేషన్ చేసే దానికోసం. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏంటంటే క్లాత్ కాంపోనెంట్ వాడతాం. ఓకే, క్లాత్ కాంపోనెంట్ వాడతాం. సెకండ్ వన్లో వచ్చేసరికి పేపర్ కాంపోనెంట్ని వాడతాం అన్నమాట. ఓకే, దీని ద్వారా ఏంటంటే ఫ్యూయల్ అనేది ఫిల్టర్ అవుతూ ఉంటుంది. ఓకే, మంచి ఫ్యూయల్ని లోపల కంబషన్ చేసే దానికోసం మంచి ఫ్యూయల్ని లోపలికి తీసుకోవాలి కాబట్టి ఈ యొక్క ఫ్యూయల్ ఫిల్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఫ్యూయల్ ఫిల్టర్స్ని కూడా
చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్మిషన్ అండ్ వీల్ సిస్టమ్ అనమాట. ఓకే, ట్రాన్స్మిషన్ అండ్ వీల్ సిస్టమ్. ట్రాన్స్మిషన్ అంటే పవర్ని ఇంజన్ నుంచి మన వీల్స్ వరకు తీసుకొని వచ్చేదే ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనమాట. ఓకే, ఈ ట్రాన్స్మిషన్ సిస్టంలో మనకి మెయిన్గా క్లచ్ ఉంటుంది. అండ్ దెన్ తర్వాత దాని బేరింగ్స్ ఉంటాయి. ఓకే, ఇలా డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనకి ఉంటాయన్నమాట. ఓకే, దాంట్లో ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ అండ్ వీల్ సిస్టంలో ఏవేవి జనరల్ ప్రికాషన్స్ ఫాలో అవ్వాలనో ఇప్పుడు చూడండి. ఓకే, మనకి క్లచ్ పైన ఏవైనా రిజిడ్ పార్టికల్స్ని మనము అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే, క్లచ్ ఎప్పుడు క్లీన్గా, క్లచ్ పెడల్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉండాలన్నమాట. లేదంటే మనకి క్లచ్ పెడల్ అనేది జారిపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకోసం మనము దాన్ని క్లచ్ పెడల్ అనేది క్లీన్గా ఉంచాలన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ అనేది ఎప్పుడు ఇంజన్ని ఓవర్లోడ్ అనేది చేయకూడదన్నమాట. ఓకే, ఆ ఇంజన్ కెపాసిటీ ఎంత ఉందో అంత లోడ్ను మాత్రమే మనము ఇంజన్లో వేయాలి, ఆ ఇంజన్కి వేయాలన్నమాట. అంతకంటే ఎక్కువ లోడ్ వేస్తే ఇంజన్ అనేది లాగలేదన్నమాట. ఓకే, ఇంజన్ అనేది పాడైపోతుంది అనమాట. అండ్ దెన్ తర్వాత వచ్చేసరికి లూబ్రికేషన్. ఆ బేరింగ్స్ ఏవైతే ఉంటాయో చెప్పాం కదా, ట్రాన్స్మిషన్ సిస్టంలో మనకి క్లచ్ పెడల్ తర్వాత ఆ బేరింగ్స్ ఉంటాయన్నమాట. ఆ బేరింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ బేరింగ్స్ని ఎప్పుడు ఓవర్గా లూబ్రికేషన్ అనేది చేయకూడదు అనమాట. అంటే ఓవర్గా మనం ఆయిల్ అనేది దాంట్లో వేయకూడదు అనమాట. అలా ఆయిల్ కానీ గ్రీజింగ్ కానీ చేస్తే మనకి ఏమవుతుందంటే అవి స్లిప్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అందుకోసం మనము ఎప్పుడు ఓవర్ లూబ్రికేషన్ అనేది బేరింగ్స్కి చేయకూడదు అనమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లచ్ పెడల్ని స్లోగా రిలీజ్ చేయాలన్నమాట. స్లోగా రిలీజ్ చేస్తే ఆ యొక్క జెగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నింటిని అవాయిడ్ చేయగలదన్నమాట. స్లోగా నెమ్మదిగా ఆ యొక్క క్లచ్ పెడల్ని రిలీజ్ చేయాలన్నమాట. అండ్ దెన్ తర్వాత ఆ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టమ్కి కూడా మనం లూబ్రికేషన్ ఆయిల్ అనేది వాడతామన్నమాట. ఆ లూబ్రికేషన్ ఆయిల్లో మనము ఏంటంటే అది కూడా ఇంజన్ ఎప్పుడైతే వేడిగా ఉన్నప్పుడే, ఇంజన్ హాట్ కండిషన్లో ఉన్నప్పుడే మనము ఈ యొక్క ట్రాన్స్మిషన్ యొక్క ఆయిల్ అనేది డ్రైన్ చేయాలన్నమాట. ఇందాక చెప్పిన కేసులో ఇంజన్ క్రాంక్ కేసులో ఉన్న ఆయిల్ని ఎప్పుడు కూడా హాట్ కండిషన్స్లోనే తీయాలన్నాం. ఎందుకు అంటే హాట్ కండిషన్లో లేకపోతే ఆయిల్ అనేది చిక్కగా అయ్యి పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా సేమ్ అంతే, వామ్ కండిషన్లో లేకపోతే ఆయిల్ అనేది చిక్కగా అయ్యి పేరుకుపోయే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమే కొంచెం వేడిగా ఉన్న కండిషన్స్లో మనము ఈ యొక్క ఆయిల్ డ్రైనింగ్ అనేది చేసామన్నమాట. ఓకే, ట్రాన్స్మిషన్ కేసులో నుంచి ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఆయిల్ అనేది తీసేసామన్నమాట. ఓకే, అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి టైర్స్ గురించి అనమాట. టైర్స్కి ఎప్పుడు కూడా మనకి ఎంత రికమెండెడ్ ప్రెజర్ ఉంటుందో, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉంటుందో అంత రికమెండెడ్ ప్రెజర్ మాత్రమే మనము యూస్ చేయాలన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఫ్రంట్ టైర్స్లో ఒక విధంగా, రేర్ టైర్స్లో ఒక విధంగా మనకి ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రంట్ టైర్స్లో ఏంటంటే 1.5 to 2.5 కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అండ్ రేర్ టైర్స్లో వచ్చేసరికి మనకి 0.8 నుంచి 1.5 వరకు 1.5 కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ప్రెజర్ వరకు ఈ యొక్క ఇన్ఫ్లేషన్ ప్రెజర్ ఉంటుందన్నమాట. ఇంత రికమెండెడ్ ప్రెజర్ని మాత్రమే మనము వాడాలన్నమాట. లేదంటే మనం రికమెండెడ్ ప్రెజర్ కన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉంటే మనకి ఇబ్బందులు అనేవి వస్తాయన్నమాట. సో అందుకోసమే రికమెండెడ్ ప్రెజర్స్ అనేవి, ఇన్ఫ్లేషన్ ప్రెజర్ అనేది మనము యూస్ చేయాలన్నమాట టైర్స్లో. ఓకే, అండ్ దెన్ దీస్ ఆర్ ద 6 ప్రికాషన్స్ ఇన్ ద ట్రాన్స్మిషన్ అండ్ వీల్ సిస్టమ్ అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైడ్రాలిక్ సిస్టమ్ మనకి ఎందుకు పనిచేస్తుంది? హైడ్రాలిక్ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందంటే మనకి లిఫ్ట్ని, మనకి ఏదైతే ఇంప్లిమెంట్స్ని అటాచ్ చేసుకుంటామో ఆ ఇంప్లిమెంట్స్ యొక్క డెప్త్ను కంట్రోల్ చేసేదానికి, హైట్ని ఇంక్రీజ్ చేయడానికి, తగ్గించడం కోసం ఈ యొక్క హైడ్రాలిక్ ఫంక్షన్స్ అనేవి పనికొస్తాయన్నమాట. హైడ్రాలిక్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ యొక్క హైడ్రాలిక్ సిస్టమ్ కూడా బేస్డ్ ఆన్ పాస్కల్స్లా మనకి రన్ అవుతూ ఉంటుంది. ఓకే, హైడ్రాలిక్ సిస్టమ్ అనేది అంతా పాస్కల్స్లాని బేస్ చేసుకొని మనకి రన్ అవుతూ ఉంటుంది. ఓకే, దాంట్లో కూడా మనకి హైడ్రాలిక్ సిస్టంలో కూడా ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట.
ఓకే. ఆ హైడ్రాలిక్ సిస్టమ్ ఫ్లూయిడ్ కూడా మనము ఎప్పుడు ప్రాపర్ గ్రేడ్ ఆఫ్ ఫ్లూయిడ్ అనేది దాంట్లో యూస్ చేస్తామన్నమాట. ఓకే. యూస్ చేయాలన్నమాట. ఏదైతే వాళ్ళు ఇంజన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఏవైతే చెప్తారో అలాంటి గ్రేడ్ ఆయిల్ని మాత్రమే మనము ఇక్కడ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ కింద వాడతామన్నమాట. అండ్ దెన్ తర్వాత ఏదైతే మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే చెప్తాడో ఎంత లెవెల్ వరకు మనం ఆయిల్ మెయింటైన్ చేయాలని చెప్తాడో అంత లెవెల్ వరకు మనము హైడ్రాలిక్ సిస్టంలో ఆయిల్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఇన్ జనరల్గా మనకి ఏంటంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్కి ఈ యొక్క హైడ్రాలిక్ సిస్టమ్కి రెండింటికి కలిపి మనకి సేమ్ ఆయిల్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకే. EP90 కానీ EP80 ఇలాంటి ఆయిల్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఇలాంటి గ్రేడ్ ఆయిల్స్ని మనము ఈ యొక్క హైడ్రాలిక్ సిస్టమ్కి అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి వాడతామన్నమాట. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ సిస్టమ్. ఇట్స్ అ ఇంపార్టెంట్ సిస్టమ్ ఇన్ ద ట్రాక్టర్ అనమాట. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఎందుకు పనిచేస్తుందంటే మనకి ఎప్పుడైనా నైట్ వర్క్ చేయడం కోసం, నైట్ ఫీల్డ్స్లో ట్రాక్టర్ వర్క్ చేయడం కోసం కానీ, లేదంటే ట్రాక్టర్ స్టార్ట్ కావడం కోసం సెల్ఫ్ మోటార్ ద్వారా ట్రాక్టర్ స్టార్ట్ కావడం కోసం ఈ యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఈ యొక్క ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది ఎప్పుడు మనము కొన్ని ప్రికాషన్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఆ ప్రికాషన్స్ ఏంటంటే నెవర్ టచ్ ద కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రోలైట్. ఓకే. కాన్సన్ట్రేటెడ్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, ఓకే, ఇప్పుడు చూస్తే మనకి బ్యాటరీలో మనము డిస్టిల్డ్ వాటర్ అనేవి వేసామన్నమాట. ఓకే. ఫ్లూయిడ్ కింద. ఓకే. అవి చాలా డైల్యూటెడ్ కండిషన్స్లో ఉంటాయన్నమాట. సో అలా డైల్యూట్ అయినవి మాత్రమే వాడాలి, కానీ కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రోలైట్స్ మనం మాత్రం ఇక్కడ ఎలక్ట్రికల్ సిస్టంలో మనం వాడకూడదు అనమాట. ఓకే. దట్ మీన్స్ ఇన్ బ్యాటరీ వీ షుడ్ నాట్ యూజ్ ఎనీ కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. ఓకే. అండ్ ఆల్సో ఈ యొక్క బ్యాటరీ ఏదైతే ఫ్లూయిడ్ నింపుతామో ఆ ఫ్లూయిడ్ డిస్టిల్డ్ వాటర్ అనమాట. ఓకే. ఇది చాలా డైల్యూట్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా డైల్యూట్ అయినదే మనము ఈ యొక్క బ్యాటరీలో ఎలక్ట్రోలైట్ కింద వాడాలి, కానీ లేదంటే మనం కాన్సన్ట్రేటెడ్ ఎలక్ట్రోలైట్ అనేది ఎప్పుడూ వాడకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టర్మినల్స్. ఏవైతే బ్యాటరీ టర్మినల్స్ ఉంటాయో ఆ బ్యాటరీ టర్మినల్స్ని ఎప్పుడు కరోడ్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. ఎప్పుడు దాని మీద రస్ట్ పట్టకుండా చూసుకోవాలన్నమాట. అండ్ దెన్ అలా రస్ట్ పడితే ఏమవుతుందంటే ఆ యొక్క పవర్ లాసెస్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. పవర్ అనేది ఎఫిషియెంట్గా ట్రాన్స్మిట్ చేయలేదన్నమాట. ఓకే. అండ్ దెన్ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి డైనమో గురించి. ఓకే. ఎప్పుడైతే ట్రాక్టర్ యొక్క డైనమో పనిచేయట్లేదో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ట్రాక్టర్ని రన్ చేయకూడదు అనమాట. ఎందుకు అలా రన్ చేయకూడదు డైనమో లేనప్పుడు అంటే, డైనమో ఎందుకు పనికి వస్తుందంటే ఈ యొక్క డైనమో అనేది 2-వే పవర్ని తీసుకోవడానికి పనిచేస్తుంది అనమాట. ఓకే. డైనమో ఫస్ట్ మనకి ఇంజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు బ్యాటరీ నుంచి పవర్ అనేది తీసుకొని సెల్ఫ్ మోటార్కి ఇస్తుంది. అండ్ తర్వాత ఎప్పుడైతే ఇంజన్ స్టార్ట్ అయిన తర్వాత ఆ యొక్క ఇంజన్ పవర్ని తీసుకొని పోయి బ్యాటరీని మళ్ళీ రీఛార్జ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క డైనమో పని చేయకపోతే మనము ట్రాక్టర్ని రన్ చేయకూడదు అనమాట. ఎందుకంటే దాని యొక్క బ్యాటరీ మొత్తము డ్రైన్ అయిపోయి మళ్ళీ మనకు స్టార్ట్ చేసేదానికి ఇబ్బంది అవుతుందన్నమాట. ఓకే. అందుకోసమే మనము డైనమో ఫంక్షన్లో లేనప్పుడు ఈ యొక్క ట్రాక్టర్ని ఎప్పుడు రన్ చేయకూడదు అనమాట. అండ్ దెన్ తర్వాత నెవర్ టచ్ బేర్ వైరింగ్స్ అనమాట. ఎప్పుడైతే మనం ట్రాక్టర్ ఎలక్ట్రికల్ సిస్టంలో ఏవైతే ఖాళీగా వదిలేసిన వైర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వైర్స్ని మనం ఎప్పుడు టచ్ చేయకూడదు అనమాట. ఒకదానికి టచ్ చేయకూడదు. అలా టచ్ చేస్తే ఏమవుతాయంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో షార్ట్ సర్క్యూట్ అయితే ఆ యొక్క మొత్తం వైరింగ్ సిస్టమ్, ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా మొత్తం పాడవుతుందన్నమాట. సో అందుకోసం మనము ఏవైతే బేర్ వైరింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికి ప్లాస్టర్ ద్వారా మనకి చుట్టేసి ఉండాలన్నమాట. ఓకే. వాటిని ఒకదానికొకటి ఎప్పుడు టచ్ కాకుండా చూసుకోవాలన్నమాట. ఓకే. దీస్ ఆర్ ద 7 ఇంపార్టెంట్ సిస్టమ్స్, functional systems in the tractors, and the general precautions we are following for this functional system of the tractor. Now in this class already we discussed about the cooling system, lubrication system, and air cleaner system, fuel system, and transmission system, and wheel system,
and hydraulic system and electrical system. Okay, these are very very important 7 functional systems in a tractor. ఓకే, ఇవి లేకుండా మనకి ట్రాక్టర్ అనేది రన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఓకే, ఇవన్నీ ప్రాపర్గా వర్క్ అయ్యేటట్టు ప్రాపర్గా మెయింటెనెన్స్ అనేది వీటిని ఖచ్చితంగా చేయాలన్నమాట. ఓకే, సో for tomorrow class I will deal with the lecture number 4, which is regarding with the power tiller. ఓకే, పవర్ టిల్లర్ గురించి రేపటి క్లాస్లో చెప్పుకుందాం. ఓకే, ఫర్ టుడే ఇట్స్ అప్ టు దిస్. లర్న్ ఆల్ దీస్ functional systems and what are the general precautions we are following in these systems and functional systems. Okay, thank you.